హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. సామాన్య ప్రజల నుంచి ఉన్నత స్థాయి ప్రజల వరకు ఎల్ఐసి అనే బీమా సంస్థ గురించి తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఇది గవర్నమెంట్ సంస్థ అని కూడా చాలామందికి తెలుసు. అయితే ఎవరైతే ఈ ఎల్ఐసిలో పాలసీలు చేస్తున్నారో వాళ్ళని కొంతమంది ఏజెంట్లు అది మోసం అంటారో, లేకపోతే కావాలని చేసిన కిందికి అని అనుకుంటారో, లేకపోతే పాలసీల కోసం చేస్తున్నారో తెలీదు, లేకపోతే వాళ్ళ కమిషన్ల గురించి చేస్తున్నారో అంతకన్నా తెలీదు. కానీ కొంతమంది ఏజెంట్లు ఈ విధంగా వీడియోలో చెప్పుకుందాము. సో ఇలా మోసాలకి పాల్పడుతున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు అనేది అది వాళ్ళ మనసుకే తెలియాలి. సామాన్య ప్రజల నుంచి ఉన్నత స్థాయి ప్రజలందరూ కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి పెళ్లి కొరకు అనుకుంటే, లేకపోతే వాళ్ళు ఒక 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత పెన్షన్ కోసము, లేకపోతే ప్రతి నెల ఖర్చు అవుతుంది ఎంతో కొంత సేవింగ్స్ అనేది చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు, ఇలా రకరకాలుగా ఎల్ఐసి బీమా సంస్థను నమ్ముకొని పాలసీలు అనేది చేస్తూ ఉంటారు కదా. సో ఇది మనకు జీవితంలో ఏదో ఒక టైంలో ఉపయోగపడుతుందని నమ్మకం కొద్దీ మనం చేస్తూ ఉన్నాం ఇలా పాలసీలు. కానీ ఈ ఏజెంట్లు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ ఎల్ఐసి మనకు ఈ పాలసీల కొరకు లేకపోతే కమిషన్ల కొరకు కావచ్చు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుడు అంతవరకు కరెక్ట్, బాగానే ఉంది. ఒక కొత్తగా వచ్చింది ఒక పాలసీ, దాని గురించి బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అంత బాగానే ఉన్నది, వాళ్ళు చేసేది ప్రతి ఒక్కటి ఓకే. కాకపోతే మనం ఇచ్చే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేకపోతే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, వీటిల్లో వాళ్ళకు అనుకూలంగా ఈ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు, ఇట్లాంటి మార్పులు చేర్పులు చేసి వాళ్ళకైతే బాండ్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు. సో దయచేసి ఒక్కసారి ఎల్ఐసిలో పాలసీలు ఎవరైతే చేశారో వాళ్ళు అందరూ కూడా మీకు బాండ్ వచ్చిన తర్వాత ఆ బాండ్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ జెండరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క అడ్రస్సు, మీరు ఎక్కడ పాలసీలు చేస్తానన్నారు, ఏ లొకేషన్లో పాలసీలు చేస్తాన్నారు, ఏ లొకేషన్లో పాలసీ చేశారు, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోండి. ఎందుకంటే నన్ను ఒక ఏజెంట్ అనేది చాలా దారుణమైనటువంటి మోసం చేయడం అయితే జరిగింది, ఎల్ఐసి ఏజెంట్. ఓకే, సో కరీంనగర్లో ఎల్ఐసిలో మనకు కరీంనగర్ బ్రాంచ్లో చేస్తానని పోయి పెద్దపల్లి బ్రాంచ్లో చేసిండు. ఇష్టానికి అనుకూలంగా అక్కడ చేశాడు. ఏంది ఇట్లా చేసినావు అంటే, నేను 3 పాలసీలో సంథింగ్ డబ్బులు కట్టినాక గప్పుడు నాకు బాండ్ పేపర్ వచ్చింది. బాండ్ పేపర్ వచ్చిన తర్వాత నేను చెక్ చేసుకుంటే అది పెద్దపల్లిలో ఉన్నది బ్రాంచ్. ఏం చేస్తావు కదా. కాబట్టి దయచేసి ఎల్ఐసిలో పాలసీలు చేసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీరు ఇచ్చినటువంటి ప్రూఫ్ ప్రకారమే ఆన్లైన్లో రికార్డ్ అయ్యిందా లేదా, మీకు ఇంటికి వచ్చినటువంటి బాండ్ పేపర్లు అలాగే ఉందా లేదా అనేది తెలుసుకోండి. ఒకవేళ ఇలా మీరు తెలుసుకోకపోతే చాలా మోసపోతారు. ఎట్లా వినండి, చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది, మీరు ఇదంతా కూడా ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ స్కీమును అనుకూలంగా డిపాజిట్ చేశారు, మంచిగా చక్కగా పాలసీలు కట్టుకుంటూ పోతున్నారు. సో ఆ అమ్మాయి టైం వరకు మీరు డబ్బులు తీసుకుందామని అనుకున్నారు, లేకపోతే లోన్ తీసుకుందామనే టైంకి మీ పేరు మిస్ మ్యాచ్ వస్తుందండి. దానికి తగ్గట్టుగా పేరు ప్రూఫ్ తీసుకురండి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ లేకపోతే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లేకపోతే ఇట్లాంటివి తీసుకురండి అని అంటారు. అదేంటి సార్, నేను ఏజెంట్ కరెక్టే ఇచ్చినా, ఇది కంటే నా దగ్గర ఇంకేక ఏం ప్రూఫ్ లేదు, పాన్ కార్డు ఇచ్చినా, ఆధార్ కార్డు ఇచ్చినా, బ్యాంకులో అన్నిట్లో అదే ఇచ్చినా అంటే, తీరా చూస్తే వాళ్ళకు అనుకూలంగా ఏజెంట్ వాళ్ళు ఏదో చిన్న సెంటర్లకు వెళ్ళి ఆ పేరు కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ మార్చి అప్లికేషన్ అనేది చేస్తున్నారు, ఆన్లైన్లో ఎక్కిస్తున్నారు. ఇట్లా చాలామంది, ఒక సామాన్య పర్సన్ వచ్చి నిన్ను నమ్మి ఒక పాలసీ ఇస్తుంటే నువ్వు అట్లా చేస్తావా? ఇది ఎంతవరకు కరెక్టు? ఏమంటారు?
అవునా కదా? సో ఎంతమంది ఈ విధంగా పాలసీలు చేశారో దయచేసి వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా మీ బ్రాంచ్కి వెళ్ళి ఆన్లైన్ రికార్డ్ ఎట్లా ఉంది, మీ దగ్గర డాక్యుమెంట్స్ ప్రకారం రికార్డ్ ఎట్లా ఉంది, అది పేరు కావచ్చు, నాన్న పేరు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక టైంలో మీరు లోన్ తీసుకుందామనే టైంలో, లేకపోతే పెళ్లి చేస్తే ఆ అవసరానికి తీద్దామనుకునే టైంలో, లేకపోతే వృద్ధాప్య టైంలో, లేకపోతే అది పాలసీ మెచ్యూర్ అంటే టైం అయిపోయిన తర్వాత మీ అమౌంట్ మీకు రావడానికి కొరకు ఏదో ఒక టైంలో ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు మేనేజర్ ఏం చేయలేడు, యాజ్ పర్ రికార్డ్ ప్రకారం మీరు ప్రూఫ్ తీసుకురండి సార్, మీ అమౌంట్ మీకు ఇస్తా అంటాడు. అవునా కదా? ఇలా జరుగుతుందండి. కాబట్టి దయచేసి కొందరు ఏజెంట్లు చేయబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది, అందరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎల్ఐసి సంస్థ కూడా తెలియకుండానే తగ్గుముఖం పడుతుంది బీమా పాలసీలు చేయడంలో. కాబట్టి నా దృష్టికి ఇలా వచ్చింది, నాకు ఇట్లా చాలామంది కస్టమర్స్ వచ్చి ఇలా అన్న అప్పుడు అట్లా అన్నారు, ఇప్పుడు పైసల కోసం అని పోతే ఇప్పుడు ఇట్లా అంటున్నారు అని చెప్తున్నారు. చాలామంది డైలీ ఒకళ్ళిద్దరు అయితే ఖచ్చితంగా నా దగ్గర జిరాక్స్లకు వచ్చిన వాళ్ళైతే 100% ఇదే విషయం చెప్తుంటారు. కాబట్టి వాళ్ళ కోసం మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రిక్వెస్ట్ ఒకటే, ప్లీజ్ దయచేసి మీరు చేసేటటువంటి ఆ పాలసీలో తప్పొప్పులు ఏమైనా ఉన్నాయా వెళ్ళి ఇమ్మీడియట్లీగా మీ యొక్క బ్రాంచ్లో కలవండి. కొందరు చేసే ఏజెంట్ల ద్వారా అందరికీ కూడా మచ్చ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎల్ఐసి బీమా సంస్థకి కూడా. అవునా కదా? సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ కామెంట్ ఏంటో ఒకసారి చూసి వచ్చిన తర్వాత నా కామెంట్లో చెప్పండి. ప్లీజ్ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి వీడియోసే మీ కొరకు ప్రజల్లో అవగాహన కొరకు చేస్తూ ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మన ఛానల్ని మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.